తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగే అఖిలపక్షం భేటీ అయింది. చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్లో ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతోంది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలు అనుమానాలపై ముఖ్యమంత్రులు చర్చిస్తున్నారు. ఈ ప్రక్రియ జనాభా ఆధారంగా జరిగితే దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటు సీట్ల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉందని, దీనివల్ల వాటి ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజా మీటింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అఖిలపక్ష సమావేశానికి ఏపీ రాజకీయ పార్టీలు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దూరంగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, కేటీఆర్, జగదీష్ రెడ్డి తదితరులు సమావేశానికి హాజరయ్యారు. భేటీలో పాల్గొన్న దక్షిణాది రాష్ట్రాల సీఎంలను స్టాలిన్ సత్కరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగే అఖిలపక్షం భేటీ అయింది. చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్లో ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, మురళి, ప్రస్తుతం చెన్నైలో ఏదైతే లిమిటేషన్ సంబంధించి కూడా దక్షిణాది రాష్ట్రాల సమావేశం అయితే కొనసాగుతుంది. దీంట్లో తెలుగు రాష్ట్రాల నుంచి అయితే తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే టీఆర్ఎస్ తరఫున కేటీఆర్ కూడా రావడం జరిగింది. అయితే ఏపీ సంబంధించి టీడీపీ, వైసీపీ నుంచి కూడా ఎవరూ వెళ్లలేదు. దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు, మిగతా సిపిఐ సంబంధించిన నాయకులు మాత్రం వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రధానంగా దీనిపైన ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి డీలిమిటేషన్ లో అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది అనేది ప్రధానంగా ఈ సమావేశం చర్చగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువ నియోజకవర్గాలు అంటే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు ఏర్పాటు చేసే దిశగా, అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువ చేస్తే ఆ నిధులు అంటే ఎంపీ నియోజకవర్గం, ఎమ్మెల్యే నియోజకవర్గం ప్రాతిపదికన ఒకవేళ నిధులు కేటాయించే పరిస్థితి వస్తే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి అనేది ప్రధానంగా డిఎంకే చెప్తున్న ఆరోపణగా చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన అటు బీజేపీ కేంద్ర అధిష్టానం కూడా దీన్ని తప్పుపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా కూడా ఏదో డిఎంకే చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. తాము దక్షిణాది, ఉత్తరాది తేడా లేదు, అన్నింటినీ కూడా ఒకే ప్రాతిపదిక విభజన చేస్తాం, దీనిపైన అనవసరంగా డిఎంకే రాద్ధాంతం చేస్తుందని చెప్పి కూడా ఆయన విమర్శించడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా సమావేశం అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఏదైతే డిఎంకే ఆధ్వర్యంలో మొత్తం కూడా దీనిపైన సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. మొదటిసారి సమావేశం మళ్ళీ కూడా దీనికి సంబంధించి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని కూడా నాయకులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. 2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మరోసారి త్వరలో పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సమావేశం రాజకీయంగా కూడా ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. దీనికి తోడు తమిళనాడు వచ్చే సంవత్సరం కూడా ఎన్నికల్లో ఉన్న నేపథ్యంలో డిఎంకే కేవలం రాజకీయ పరంగానే ఈ సమావేశం నిర్వహిస్తుందని చెప్పి కూడా బీజేపీ ఆరోపిస్తున్న పరిస్థితి. ఇక డీలిమిటేషన్ సంబంధించి కూడా ఏపీ సంబంధించి కూడా ఇప్పటికే కూటమిలో ఉన్న కారణంగా టీడీపీకి అయితే దీనికి ఆహ్వానం కూడా పంపలేదు. అయితే వైసీపీ దీనికి సంబంధించి స్వయంగా తమిళనాడుకు సంబంధించి డిఎంకే ప్రభుత్వం మంత్రులు వచ్చి ఆహ్వానం అందజేసినా కూడా వైఎస్ జగన్ గాని వైసీపీ తరఫున ఇతర ప్రతినిధులను కూడా పంపని పరిస్థితి అయితే ఉంది. అయితే జగన్ ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రికి ఒక లేఖ రాయటం మాత్రం ఇది కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పచ్చు. ప్రధాని మోదీకి సంబంధించి ఏదైతే అమిత్ షాకు సంబంధించి లేఖ అయితే రాసినట్లుగా తెలుస్తోంది. దీంట్లో ఏదైతే దక్షిణాది రాష్ట్రాలకు ఇబ్బంది కలగకుండా డీలిమిటేషన్ చేయాలని చెప్పి కూడా ఆ లేఖలో జగన్ రాసినట్లుగా తెలుస్తోంది. ఏదైతే ఈ మధ్య కాలంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేశారని, దానికి సంబంధించి ఏదైతే డీలిమిటేషన్ చేస్తే అంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా డీలిమిటేషన్ చేస్తే తమకు అభ్యంతరం లేదని కూడా ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రాలకు న్యాయం జరిగేలా రాజ్యాంగ సవరణ కూడా చేయాలి, అలాగే డీలిమిటేషన్ లో రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా కూడా ప్రధాని చొరవ తీసుకోవాలని కూడా జగన్ ఈ లెటర్ లో ప్రధాని మోదీకి ఈ లెటర్ రాసినట్లుగా కూడా చెబుతున్నారు. అయితే జగన్ వైఖరి కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆయన కూటమిలో లేకపోయినప్పటికీ కూడా ఏదైతే బీజేపీకి అనుకూలంగానే జగన్ వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అయితే కూడా కాంగ్రెస్ నుంచి కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సమావేశం సుదీర్ఘంగా జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. మురళి, థాంక్స్ ఫర్ అప్డేట్స్.